సిలువ వేయబడిన క్రీస్తు ప్రభు నామములో మనందరి కోసం సిలువలో మరణించి పునరుద్ధరణైన క్రీస్తు ప్రభు నామములో మీకందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. యేసు ప్రభు సిలువలో పలికిన 7 మాటలు ఇప్పటికీ ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. అవి ఈ లోకం ఉన్నంత వరకు అవి మనుషులతో మాట్లాడుతూనే ఉంటుంది. ఇప్పుడు ప్రభు సిలువలో పలికిన 4వ మాట మనతో మాట్లాడుతుంది. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో ప్రభు పలికిన 4వ మాట, ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఏమిటి అర్థం? నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. ఈ మాట ప్రవచనాత్మకం, అన్ని మాటల ప్రవచనాత్మకమే. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనములో, నా దేవా నా దేవా నీవేళ నన్ను విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ మౌనముగా ఉన్నావు అని దావీదు భక్తుడు ప్రవచనాత్మకంగా క్రీస్తుకి పూర్వం 1000 సంవత్సరాల క్రితం పలికిన మాటని ప్రభు సిలువలో 4వ మాటగా పలికి నెరవేర్చాడు. ప్రియులారా, సిలువ ప్రవచనాత్మకం. ఆయన మాటలు 7 మాటలు ప్రవచనాత్మకం. ఆయన మరణం పునరుద్ధానం ప్రవచనాత్మకం. అవన్నీ నెరవేరినాయి. ఈ 4వ మాట యొక్క గొప్ప ఆశీర్వాదం, సత్యం ఏంటంటే, యేసు ప్రభు సిలువలో అద్వితీయ కుమారుడైన క్రీస్తుని విడిచిపెట్టాడు, నిన్ను నన్ను పట్టుకున్నాడు. అద్వితీయ కుమారుడైన క్రీస్తు ప్రభుని రక్షించలేదు, నిన్ను నన్ను ఆయన శిక్ష నుండి తప్పించి రక్షించాడు. ఆ రోజున యేసు ప్రభు గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురుని తొలగించుమన్న ప్రార్థన ఆయన ఆర్తధ్వనితో చేశాడు. ఆ ప్రార్థన వినలేదు, మన ప్రార్థన విన్నాడు ఆయన. ఏ ప్రార్థన? పాపినైన నన్ను రక్షించు ప్రభు అంటే నీ ప్రార్థన వింటాడు, నిన్ను రక్షిస్తాడు. ప్రభు ఆయన తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తుని ఎప్పుడు చెయ్యి విడవలేదు. యోహాను సువార్త 17వ అధ్యాయములో తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు ప్రభు ఎల్లప్పుడూ ఏకముగా ఉన్నారు. వాళ్ళు ఎన్నడూ వాళ్ళు విడిపోయిన వాళ్ళు కానీ కాదు. గమనించారా? 17వ అధ్యాయం 22వ వచనం, మనము ఏకమై ఉన్నలాగున తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు ప్రభు ఎల్లప్పుడూ ఏకమయ్యారు. ఒక్క సిలువలో తండ్రి అయిన దేవుడు విడిచిపెట్టాడు. పరలోక సైన్య సమూహం సిలువ సందర్భంలో మౌనముగా ఉన్నారు. దూతల సమూహం అందరూ, పరలోకం అంతా మౌనంగా క్రీస్తు ప్రభుని విడిచిపెట్టారు. ఆ లోక పాప భారమంతా ఆయన మీద మోపాడు. మానవుడు తన పాపాన్ని విడుదల పొందుకోలేని పరిస్థితుల్లో, తన పాపానికి తగిన శిక్షను భరించలేని పరిస్థితుల్లో తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తుని పంపి పాపములన్నిటికీ ఆయన మీదే శిక్ష వేసి
మనలను రక్షించిన దేవుడు. మనలను ప్రేమించి, మనం భక్తిహీనులమై ఉండగా, పాపులమై ఉండగా, శత్రులమై ఉండగా మనలను ప్రేమించి కుమారుడైన క్రీస్తు ప్రభుని శిక్షించిన దేవుడు. మన శిక్షను ఆయన మీద వేశాడు, మన పాపాలను ఆయన మీద మోపాడు, మన పాప భారాన్ని ఆయన మోసి మనకే విడుదల దయచేశాడు, శిక్షను తప్పించాడు. 4వ మాట గొప్ప ఆశీర్వాదకరం. ఏంటి? నా దేవా, నా దేవా, నీవు నన్నేలా ఎందుకు చెయ్యి విడిచితివి? ప్రభు, తండ్రి అయిన దేవుడు ప్రభుని చెయ్యి విడిచాడు, మన చెయ్యి పట్టుకున్నాడు. కుమారుడైన క్రీస్తును రక్షింపక సిలువలో శిక్షించి మనలను రక్షించాడు. కుమారుడైన క్రీస్తు ప్రభు ప్రార్థన వినక మన ప్రార్థన విని మనలను భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులని మనలను తండ్రి కుమారుడైన క్రీస్తు పాటు ఆయన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టాడు. ఎంత ప్రేమ చూడండి! ఇది వర్ణించలేదు, మాటలతో చెప్పలేని గొప్ప తండ్రి అయిన ప్రేమ. మరి ప్రియమైన సోదరుడా, సోదరి, ప్రభు ప్రేమను తృణీకరిస్తున్నావా? శిక్ష తప్పదు. నీకోసం ప్రభు శిక్షింపబడ్డాడు, పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు. ఆయన పొందని అవమానము, నింద ఏది లేనే లేదు, శిక్ష ఏది లేదు. ఆయన శిక్షను, నిందను, అవమానమును యెషయా గ్రంథం 53 అధ్యాయంలో ఉన్న ప్రతి వాక్యాన్ని ఆయన నెరవేర్చాడు, మనలను ఆయన రక్షించాడు. తెలుసుకున్నావా సత్యాన్ని? యేసు ప్రభు మనలను రక్షించటానికి, శిక్షను తప్పించటానికి, సైతాను బంధకాల నుంచి విడిపించి మనలను దేవుని బిడ్డలుగా మార్చి పరలోక రాజ్యం చేర్చటానికి ప్రభు శిక్షను భరించాడు. నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివి? తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు ప్రభు చెయ్యి విడిచి నీ చెయ్యి, నా చెయ్యి పట్టుకుని మనలను పరలోక రాజ్యానికి చేర్చాడు. ఇంతకన్నా గొప్ప ధన్యత ఇంక అసలు లేనే లేదు. ఈ లోకంలో నీకు ఎన్ని ఉన్నా గొప్ప రక్షణతో అవి సాటి కావు. సర్వలోకాన్ని సంపాదించిన ప్రభు రక్తము ద్వారా వచ్చిన రక్షణతో అవి ఏవీ సాటి కావు. కనుక నువ్వు ఎవరివైనా, ఎంతటి గనుడివైనా, ధనవంతుడివైనా, గొప్పవాడివైనా, లేక లాజర్ లాంటి దరిద్రుడివైనా, ఈ సమయంలో ప్రభు ఆయన ఇచ్చిన రక్షణను పొందుకొని, ఆయన ఇచ్చిన పరలోక రాజ్య భాగ్యాన్ని పొందుకుని దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం పొందవలసిందిగా ప్రేమతో నిన్ను బతుకులాడుతున్నాను.